ఓ పక్కన ఢిల్లీలో తను చేయాల్సిందంతా తను చెప్పాల్సింది తను చెప్పొచ్చారు చంద్రబాబు. అమిత్ షా తను అడగాల్సింది అడిగేశారు, అయిపోయింది. సీట్లకు సంబంధించి ఇక ఆ తర్వాత మధ్యలో చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటిది మీడియాలో ప్రచారం కానీ ఏమీ కనబడట్లేదు. అందుకనినే బీజేపీ మీద ప్రెషర్ టాక్టిక్స్ కోసమని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిసేసి లిస్టు ప్రకటించేశారు. అప్పుడు కూడా బీజేపీ పట్ల అంటీ ముట్టనట్టే మాట్లాడారు. మొన్న తాడేపల్లిగూడెం సభలో కావచ్చు, సీట్లకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అప్పుడు కావచ్చు, రెండు చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ వస్తానంటే అనే ఒక చాలా క్యాజువల్గా తీసుకున్నట్టు, అది కూడా ఏదో పవన్ కళ్యాణ్ బతిలాడుతున్నాడు కాబట్టి తీసుకుంటున్నాం అన్నటువంటి తరహాలోనే మాట్లాడుతూ వచ్చిన బీజేపీ రాకపోతే పరిస్థితి ఏంటి అన్నటువంటిది భయం ఉంది. ఒకటి, బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తుందన్నటువంటి కారణంగానే బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వేమిరెడ్డి, మాగుంట, వసంత కృష్ణ ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళందరూ తెలుగుదేశంలోకి వచ్చేశారు. అయితే ఈ లేటు వలన తెలుగుదేశంలోకి వచ్చారు నెంబర్ 1. రెండోది, ఈ లేటు తర్వాత బీజేపీ ఎట్లాగూ వస్తుందన్న ధైర్యంతో వాళ్ళు వచ్చేశారు. అదొక రకంగా చంద్రబాబుకి అదృష్టమైంది. వాళ్ళు బీజేపీ వస్తుందన్న కారణంతో వాళ్ళు వచ్చేశారు. ఇది ఒక కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి సీట్లు మళ్ళీ ఒకవేళ బీజేపీ ఎక్కడన్నా అనౌన్స్ చేసేసుద్దేమో ఆంధ్రాది అని భయపడ్డారు. ఎందుకంటే వీళ్ళు ముందే అనౌన్స్ చేసేసి, గతంలో బీజేపీకి బలం ఉన్న స్థానాలు కూడా వీళ్ళు ముందే అనౌన్స్ చేసేసి కథ నడిపారు. కాబట్టి ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించారు. ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యి తెలంగాణకే పరిమితమైందో దాంతో చంద్రబాబు గారికి ఇప్పుడు పూర్తి ధైర్యం వచ్చింది. కానీ బీజేపీ అధిష్టానం అడిగినటువంటిది ఇవ్వలేని పరిస్థితుల్లో బాబు, అలా ఇవ్వకపోతే పొత్తుకొచ్చే పరిస్థితుల్లో బీజేపీ లేదు.